శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తరువాతి నామం కులయోగిని. వెలుపల ఉన్న ఆకాశంలో శ్రీచక్రాకారం వ్రాసి పూజించే పద్ధతిని కౌలం అంటారు. అలా పూజింపబడే దేవత కులయోగిని. శ్రీచక్రంలోని ఆవరణ దేవతలకు యోగినులని పేరు. శ్రీచక్రంలోని నవావరణాల్లో భూపురంలోని పరివార దేవతలు ప్రకటయోగినులు. షోడశ దశలోని వారు గుప్తయోగినులు. అష్టదళంలోని వారు గుప్తతర యోగినులు. మన్వస్త్రంలో సంప్రదాయ యోగినులు. అంతర్దశారంలో నిగర్భ యోగినులు. బహిర్దశారంలో కులయోగినులు. వసుకోణంలో రహస్య యోగినులు. త్రికోణంలో అతి రహస్య యోగినులు. సర్వానందమయ చక్రంలో పరాపర రహస్య యోగినులు ఉంటారు. ఇలా యోగినీ గణాలతో కూడిన శ్రీచక్ర రూపిణి శ్రీమాత. అందుకే ఆమెకు కులయోగిని అని పేరు. తరువాతి నామం అకుల. ఇంతవరకు దేవికి గల కుల సంబంధం వివరించి ఈ నామంలో సమయాచార మార్గాన్ని హయగ్రీవులు సూచిస్తున్నారు. సుషుమ్నకు పైన గల సహస్రార పద్మాన్ని అకులం అంటారు. క్రింద పైన సుషుమ్నతో కూడి సహస్రదళ పద్మంతో కలిసి దేవి కులాకులమయ స్వరూపిణిగా ఉంటుందని స్వచ్ఛంద తంత్రం వివరిస్తోంది. సహస్రారానికి కింది భాగంలో, లలాటం పై భాగంలో గల అంబికకు పైన ఆకుల రూపంగా షట్చక్రాలతో సంబంధం లేకుండా సుధాసాగరంలో ప్రవేశించి శ్రీమాత నివసిస్తుంది. ఆమెకు అకుల అని పేరు. కులం అనే పదానికి వంశం, జాతి, గుణం అని అర్థాలను గ్రహిస్తే మన శరీరంలోని రక్తం, మాంసం, అస్థి మొదలైన పదార్థాల్లో ఉంటూ వాటితో సంబంధం లేకుండా తామరాకుపై నీటి బొట్టు వలె ఉండేది కనుక అకుల అని వ్యవహారం. తరువాతి నామం సమయాంతస్థ. వేదాంత శాస్త్రంలో దహరాకాశం, ఘటాకాశం, మహాకాశం అనే పదాలు కనపడుతూ ఉంటాయి. దహరాకాశాన్ని హృదయాకాశం అంటారు. హృదయం అనే ఆకాశంలో చక్రస్వరూపాన్ని భావించి పూజించటం సమయం. సంకేతమైన ప్రత్యేక రూపం గల దేవి వశిష్ఠ, సుఖ, సనక, సనందన, సనత్కుమార సంహితాదులతో సమయపదం చేత వ్యవహరింపబడుతోంది. వాటిలో ఉండేది దేవి. సామ్యం కలది సమయం. శివస్వరూపం. అధిష్టాన సామ్యం, అనుష్ఠాన సామ్యం, అవస్థాన సామ్యం, నామసామ్యం, రూపసామ్యం ఈ 5 విధాలైన సామ్యాల్లో శివశక్తి సమైక్య రూపంలో దేవి నివసిస్తుంది. అంతః శబ్దానికి సమీపం, స్వరూపం, మనోహరం అనే అర్థాలు విశ్వనిఘంటు అనుసరించి భావించవచ్చు. తరువాతి నామం సమయాచార తత్పర. ప్రాచీన సంప్రదాయంలో వైదికమైన పద్ధతిలో నిర్ణయింపబడిన ఆచారాన్ని సమయాచారం అంటారు. అలాంటి సంప్రదాయంలో ఆసక్తి కలది లలితాదేవి. మూలాధారంలోని కుండలినీ శక్తి సాధకుని ప్రయత్నం చేత జాగృతమై మణిపూరంలో ప్రత్యక్షమవుతూ అనాహత చక్రంలో, విశుద్ధి చక్రంలో క్రమక్రమంగా ప్రకాశిస్తూ ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రకమలాన్ని చేరి సదాశివునితో కలిసి మళ్ళీ మూలాధారానికి అవరోహణ క్రమంలో ప్రవేశించే పద్ధతికి సమయాచారం అని పేరు. అంతర్ముఖత్వంతో పరమేశ్వరి స్వరూపాన్ని ధ్యానించి సహస్రారంలో దేవీ తాదాత్మ్య భావనం చెందడం సమయాచారం. దీనికే అంతర్యాగమని పేరు. భావనోపనిషత్తులో వివరింపబడిన రీతిగా వేదశాస్త్ర విహితమైన ఉపచారాలను దక్షిణహస్తంతో సమర్పించటం సమయాచారం. ఇలాంటి ఆచారాల్లో ఆసక్తి కలది కనుక లలితాదేవి సమయాచార తత్పర. తరువాతి నామం మూలాధారైక నిలయ. సూక్ష్మమైన మన శరీరంలోని శక్తిని తెలియచేస్తూ అలాంటి శక్తి నివసించే స్థానాన్ని ఈ నామంలో గుర్తింపచేస్తున్నారు హయగ్రీవులు. మూలాధారం అనే పద్మంలో 4 దళాలు ఉంటాయి. దళాల మధ్య కర్ణిక లోపల కులకుండమనే బిందు ఉంది. దానిపై కుండలినీ శక్తి నిద్రాణమై ఉంటుంది. సుషుమ్నకు ఇది ఆధారం. ఇదే మూల కారణం కనుక మూలాధారమైనది. ఈ మూలాధార పద్మమే దేవికి ప్రధానమైన నివాస స్థానం. మన శరీరంలోని ఈ మూలాధారానికి గణపతి అధిపతి. సాధకులు, యోగులు, జ్ఞానులు ఈ మూలాధారంలోని కుండలినీ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నం జరిగే వరకు కుండలినీ శక్తి సార్ధత్రివలయాకారిణి
భుజంగాకార రూపాస్తు పైవ తిష్టతి. 3.5 చుట్టలు చుట్టుకొని సర్పరూపంగా అధోముఖమై నిద్రిస్తున్నట్లు ఉంటుంది. ఆ మూలాధారం పృథ్వీతత్వంతో కూడి ఉంటుంది. ఇక్కడి అధిపతి అయిన గణపతిని ధ్యానిస్తే విఘ్నాలను తొలగించి శక్తి ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. మూలాధారంలో గణపతి అధిష్టాన దైవం అవడం వల్ల ప్రపంచంలోని సర్వ పదార్థాలకు శుభాశుభ కర్మలకు గణపతి ప్రధానుడై అవశ్యం స్మరింపదగినవాడుగా ఉన్నాడు. ఈ నామంలోని భావం మూలాధారైక నిలయ అనగా మూలాధారంలో నివసిస్తున్న దేవి అని భావం. తరువాతి నామం బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు గల 6 చక్రాలలో మొదటి 2 మూలాధార స్వాధిష్టానాలు. వాటిలో కుండలినీ శక్తి ప్రవేశించినప్పుడు బ్రహ్మగ్రంథిని భేదించుకొని 3వ చక్రమైన మణిపూరంలో ప్రవేశిస్తుంది. ప్రతి 2 చక్రాలకు ఒక గ్రంథి ఉంది. గ్రంథి అంటే ముడి. పిచ్చుకగూడు వలె ఒకదానిలో ఒకటి చొచ్చుకొని పెనవేసుకొని చిక్కుముడిగా విడదీయటానికి శక్యం కాని స్థితిని గ్రంథి అంటారు. బ్రహ్మగ్రంథి అంటే సంకల్పం, సృష్టి, ప్రపంచ వ్యవహారానికి మూలమైన మాయాస్వరూపం. ఆ మాయచేత ఆవరింపబడిన స్థానానికి బ్రహ్మగ్రంథి అని పేరు. దానిని ఛేదించుకొని ఊర్ధ్వముఖంగా ప్రసరిస్తూ సాధకునకు స్వస్వరూప జ్ఞానాన్ని శ్రీమాత ప్రసాదిస్తుంది. సృష్టికి మూలం రజోగుణం. బ్రహ్మ రజోగుణ స్వభావుడు. అతనికి సృష్టి వ్యవహారమే బ్రహ్మగ్రంథి. ఆ సృష్టిని అతిక్రమిస్తే గాని సాధకుడు ఆత్మానందాన్ని అందుకోలేడు. దేవి తన్ను ఆశ్రయించే వారికి ఆటంకాలను తొలగించి ముక్తిని ప్రసాదిస్తుందని ఈ నామంలోని భావం. తరువాతి నామం మణిపూరాంతరుదిత. నాభిస్థానంలో 10 దళాలతో కూడిన మణిపూర చక్రం ఉంది. బ్రహ్మగ్రంథిని భేదించిన దేవి మణిపూర మధ్యంలో వ్యక్తమవుతూ ఉంటుంది. సాధకులైన వారు ఈ మణిపూరక చక్రంలో అంతర్గతంగా ఉన్న దేవిని సందర్శించగలరు. 3వ చక్రమైన ఈ మణిపూరం రకరకాల మణికాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. సృష్టి సంబంధమైన సంకల్పాలు నశించగానే మనలోని శక్తులు ప్రకాశిస్తాయి. అలాంటి ప్రకాశకాంతులు మణిపూరాలుగా చుట్టూ వ్యాపిస్తాయి. వాటి మధ్యలో దేవి ప్రకాశిస్తుంది. చంద్ర సూర్యాగ్నులు మణిపూరంలో ప్రకాశిస్తాయని, వాటి కాంతులే మణులని, అదే మణిపూరమని అరుణోపనిషత్తు వివరిస్తోంది. శ్రీమాత్రే నమః.